నేనైతే పప్పి కోసం కొంచెం అయితే చేశాను. అయితే వాడికి వద్దంటున్నాడు. చూడండి ఎట్లా ముఖం మార్చుకున్నాడో. వద్దంటున్నాడు, నాకు పింక్ కలర్లో బ్లూ కలర్ కలర్స్లోనే కావాలంటున్నాడు. వైట్ కలర్ మాత్రం వద్దంటున్నాడు. అందుకేం చేయాలి అదే కాక నేను ఎమ్మటనే వెళ్ళి మన దగ్గర ఒక ఐడియా ఉంది కదా, చంప చేసి తెచ్చా. ఎందుకు ముక్కలు తెచ్చా అనుకున్నారా? ముక్కలే తెచ్చా. ఎందుకంటే మళ్ళీ కావాలి కదా ముగ్గు వేయడానికి అని. అందుకే ఫస్ట్ వైట్ వేసేద్దాం. వైట్ కాంబినేషన్ ఎల్లో. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వార్. నేను అసలు అంత ముందు నాకు అసలు తెలీదు. నేను చేతితో దంచేదాన్ని వీటిని. చేతితో అంటే వాటిని ఒక స్పూన్తో ఇట్లా ఇట్లా గీకేసి పౌడర్ చేసేదాన్ని. నాకు అప్పుడు తెలిసింది, ఇది ఉంది కదా, మర్చిపోయినా ఎన్ని రోజులు నేను కష్టపడ్డా చేతితో చేసి అని అనుకున్నా అసలు. కానీ మొత్తానికి తెలిసింది నాకు. చూడండి భలే పౌడర్ అయింది. ఈజీగా పౌడర్ అయిపోతుంది అసలు దీంతో. ఒక్క నిమిషం ఆగండి, స్పూన్స్ అసలు అన్నీ కడగలేదు. ఓకే, ఇంకోటి అసలు భలే పౌడర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఈ 2 కదా, ఇవి వేసిద్దాం. కొంచెమే పౌడర్ అయింది కదా, ఇంకా చేసేదేం లేదు. వాడికి ఇది సరిపోతుందిలే. ఇంకా తేవాలంటే నా దగ్గర లేవమ్మా. ఉన్నా కానీ నేను అస్సలు ఇవ్వను వాడికి. ఇంకెంత చేసి పెట్టాలి. ఇదే రాత్రి కూడా వాడికి పెడతా. పప్పి గాడికి అన్నీ కావాలి. చూడండి భలే పౌడర్ అయింది. అసలు నాకు చాలా నచ్చింది. ఏ కలర్లో వచ్చింది తెలుసా గైస్? గ్రీన్ కలర్లో వచ్చింది. చూడండి ఇదంతా ఎత్తేసి మా పప్పి గాడికి ముద్దలో కలిపేసి పెట్టేస్తా. 1 minute మీరు ఇట్లా వెయిట్ చేయండి. ఇదంతా మా పప్పి గాడికి ముద్దలో కలిపేసి పెట్టేసి పెడతాను. మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సరే బాయ్ గైస్, ఇప్పటి వరకు వేచి ఉండండి. బాయ్. మీకు ఈ పౌడర్ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. ఏం చేస్తానని చెప్పా కదా. ఈ పౌడర్ని అయితే నేను ఏం చేస్తానంటే, నేను ఒక చింటుకడికి కలర్ చేశాను. అది వైట్కి నచ్చలని చెప్పా కదా బాల్. అది ఆ బాల్ని మొత్తం అయితే రౌండ్గా, అంటే మొత్తం ఆ బాల్ని రౌండ్ చేస్తా కదా నేను ముందే. అది మొత్తం దీంట్లో ఇట్లా ముంచేసి చేసి దాన్ని మొత్తం చిన్న రౌండ్స్గా చేశాను. ఇక చింటుగాడు ఏ బాధ లేకుండా వావ్ కలర్ అనేసి అమ్మేసి తినేస్తాడు పాపం వాడు. ఇక చింటుగాడు అయితే తినేస్తాడు. అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి గైస్. అసలు నేను ఒక టేస్ట్ చేశాను అన్నమాట, చాలా బాగున్నాయి. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మన చింటుగాడికి తినిపించేద్దాం. కమాన్, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. చూడండి ఎట్లా చూస్తున్నాడో, చేసామా లేదా అనేసి. చూడండి నేను ఎట్లా స్పూన్ తీసుకున్నాం అనేసి చేసే లోపలే వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఏం చేశాడు అని చూస్తున్నాడు. పెడుతున్నాలే ఆగరా, పెడుతున్నా ఆగరా బాబు. గుడ్ బాయ్. ఇంకా తిను. గుడ్ బాయ్. తినేనా అట్లా? అయ్యో మమ్మీ చాలా టేస్టీ ఉంది మమ్మీ. అవునా,
సర్లే నాన్న తిని మొత్తం నీకే. న్యామ్ 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 న్యామ్. అయ్యమ్మ బాల్స్ అయిపోతున్నాయి. తిన్నానా? గుడ్ బాయ్. ఓ తిన్నాను బుడ్డోడా. న్యామ్ 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 న్యామ్. నెయ్యేందుకు నెయ్యేందుకు తిందా. న్యామ్ 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 న్యామ్. గుడ్ బాయ్. తిన్నాను అట్లా. న్యామ్ 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 న్యామ్. గుడ్ బాయ్. అన్నీ అయిపోయినాయి. మంచిది. మొత్తం తినేసాడు పప్పిగాడు. గుడ్ బాయ్. ఓకేనా? ఈరోజుకి రాత్రి మళ్ళీ చేసి పెడతా. ఇంకా కొంచెం పౌడర్ ఉంది కదా, మళ్ళీ చేసి పెడతా. ఓకేనా? బాయ్. ఈరోజైతే మా చింటుగాడు అయితే తినేస్తాడు మంచిగా. ఓకే బాయ్.